హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే చికెన్ క్లీన్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానంట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని చికెన్ వేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం మిక్స్ చేసుకొని మిక్స్ చేసేసి మూత పెట్టేస్తాను అనమాట. దాని తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కొన్ని ధనియాలు తీసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను అనమాట. అది పక్కన పెట్టి ఒకసారి మళ్ళీ మూత తీసి మిక్స్ చేసుకున్నాను అనమాట. అందులో వాటర్ అన్నీ చూడండి ఎనికిపోతున్నాయి. అట్లా ఎనికిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎనికిపోయినాయి నాకైతే. అందులో తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటాను అనమాట. తీసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటాను అనమాట. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక చెక్క, లవంగా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ దినుసులు, అవి కూడా వేసేసుకొని కరివేపాకు వేయించుకుంటాను అనమాట. దాని తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై చేసుకొని, పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకుంటాను అనమాట. దాని తర్వాత టమాటా ముక్కలు కూడా మంచి పేస్ట్ లాగా అయిందాక మగ్గుతాయి బాగా. అప్పుడు మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటాను అనమాట. దాని తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని అందులో వేసుకుంటాను అనమాట. దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం చికెన్ పొడి ఉంది కదా, కొంచెం ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని కొంచెం 2 టేబుల్ స్పూను కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట. మిక్స్ చేసుకొని కొంచెం అట్లా మూత పెట్టుకొని తీసుకుంటాను అనమాట. అది చూడండి కొంచెం గ్రేవీ లాగా వచ్చింది. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటాను అనమాట. సూపర్ అవుతుంది. అదిగో చూడండి, మా పాప తిని సూపర్ అంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.